హలో గాయస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సతీష్ కుమార్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ కొత్త చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని ఆల్ అని ఆఫీసులో వేసుకోండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గో టు ద వ్లాగ్. సో గైస్, ఇప్పుడే బావి దగ్గరికి వచ్చినాం. బావి దగ్గరికి ఎందుకు వచ్చినామంటే నిన్ననైతే ఆలుకుడు వేసినాం. దానికైతే వాటర్ అయితే వేసేయాలన్నమాట. ఆలుకుడు వేసిన తెల్లరి. సో వాటర్ వేసేయడానికి వచ్చినాం. అట్లే మన వడ్లు అయితే కంట అయిపోయినాయి ఫైనల్గా. సో సక్సెస్ఫుల్ అయితే కంట అయిపోయినాయి. సో చాలా ఎన్ని రోజులు అంటే మనం ఇప్పుడు వచ్చినాం 2వ తారీఖు వస్తే ఈరోజు 28వ తారీఖు. 28వ తారీఖు అంటే నేను చూసారు గైస్, గింత లేట్ అంటే రేటు దగ్గర 26 రోజులు వెయిట్ చేసాం కాంటానికి. సో ఇప్పుడైతే ఫైనల్గా అయితే కాంట అయిపోయినాయి. సో ఇంకా ఉన్నాయి మనవి. ఇంకొక ట్రాక్టర్ వెళ్తే వచ్చిన తెలిసి అది ఎక్కడంటే మన బోర్ దగ్గర ఉన్నదిగా, మన 6 మట్లు అయితే ఉంటాయి అక్కడ అయితే అది అవుతున్నది. ఆ బోర్ కాడ మన బోర్లు ఉంటాయి ఇప్పుడు, అక్కడైతే అది ఒకటి ఉన్నది. అక్కడనే తక్కువనే వెళ్తాయి, ఎందుకంటే ఆ సాయిల్ అనేది బెటర్ దెన్ గుడ్ సాయిల్ కాదు, కొంచెం బ్యాడ్ సాయిల్ అన్నమాట. అది మంచిగా ఉండే సాయిల్, అలాగే వెళ్ళాయి. సో ఇప్పుడు ఆ క్లిప్స్ కూడా ఆడియేస్తా చూసేయండి దీనికి. సో గైస్, ఈరోజు అయితే మన బావి దగ్గర అయితే ఆలుకుడి వేయబోతున్నాం. మనం మురక సంచి ఇట్లా అన్నీ తీసుకొచ్చేసినాం. మన బండి కనబడుతుంది, టీవీఎస్ బండి. ఇక్కడ తీసుకొచ్చేసినాం మన పొలంలోకి. ఇదే మన మురక సంచి. ఇదే వేరే బావి దగ్గర వస్తున్నాం అనమాట. వేరే వాళ్ళ బావి మురకనైతే మంచిగా వచ్చింది చూసురా. మన బావి దగ్గర ఎందుకు పోయట్లేదంటే మన పత్తి దగ్గర పోయాలి కంపల్సరీగా. కాకపోతే అక్కడ పోయట్లేదు, ఎందుకంటే మన ట్రాన్స్ఫార్మర్ వైర్ ఉందిగా. ట్రాన్స్ఫార్మర్ వైర్ కాదు, మనకు వచ్చే సప్లై వైర్ అవుతున్నదిగా. ఆ వైర్ అయితే అయిపోయింది, మన బ్లాగ్లో చూసారుగా. అందువల్ల మనకైతే కరెంట్ అయితే నడవట్లేదు, ప్లస్ కరెంట్ రావట్లేదు, మోటార్ నడవట్లేదు, వాటర్ అయితే లేవు. కాబట్టి ఇక్కడ వస్తున్నాం. ఇక్కడ వాటర్ అయితే అవైలబుల్ ఉంటాయి. మన పక్క పంట ఉంటుంది దగ్గరనే. మన దగ్గరకు వచ్చే జంపర్లు అయితే కడిసి దీనికైతే జాయింట్ చేసారు అనమాట. వీళ్ళ దానికి అయితే వస్తుంది, మన దానికైతే రాదు. మన జంపర్లు కడిసారు కాబట్టి సప్లై మొత్తం కట్ అయిపోతుంది మనకు. వీళ్ళైతే నడుతాయి. వీళ్ళనైతే వస్తున్నాం, కనబడుతుందా? మా అమ్మని అయితే నారైతే వెళ్తుంది, నారు మొలకలు. సో ఇక్కడ ఇంతమంది జల్లేసారనమాట ఈ బాక్స్ మొత్తం. ఈ పక్క పంటలో ఏమో వేరే బాక్స్. ఇవి వాళ్ళైతే పోసిర్రు నేను ఆకమన్నా. ఇక మనమైతే ఈరోజు చేస్తున్నాం. ఇక మనకి కొంచెం 3 days తేడా ఉంటుంది అంతే. సో ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక ఇదే 2 బాక్సులు, ఇటో బాక్స్ అనమాట. 2 types బాక్స్ పోసినాం, 2 బాక్సులు. ఇక లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకోవాలి. ఇదైతే పరద తిప్పినాం. పెడితే కాక నారి తిప్పిన కానీ పరద అయితే వర్షం. ఇక మొత్తం అయితే దీన్ని ప్యాక్ చేసుకోవాలి. మన చీర పరద దగ్గర చుట్టి సంచి లైట్ వేసేయాలి, క్లోజ్ చేసుకొని బండి తీసుకొని రోడ్ మీదకి వెళ్ళిపోవాలి. సో వీటి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే ఒక వర్క్స్ ఉన్నాయి అనమాట. ఆ వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఇది ఇవాళ వర్క్ అనమాట. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. రేపు పొద్దుగాల ఒడ్డు కంట పెడతా అన్నారు, రేపు కలుద్దాం. మళ్ళీ బాయ్. ది నెక్స్ట్ డే అంటే ఇక్కడ వాటర్ అనేది తీసేయండి. సో ఇప్పుడు అందుకని వచ్చినాం. సో కనబడుతుందా? ఇందులో అయితే వాటర్ ఉన్నాయి. ఈ మన బావి కాదు, వేరే వాళ్ళ బావి అనమాట. సో మనదల్లా ఎందుకు పోయాలంటే నేను చెప్పానుగా, నిన్న బ్లాగ్లో ఆడేస్తా చూసేయండి ఇదల్లా. సో మన దానిలో ఎందుకు పోయలేదు అంటే అలా ఆడేస్తా, దాని డీటెయిల్స్ మొత్తం దానిలో ఆడేస్తా చూసేయండి. సో ఇప్పుడైతే వాటర్ తీసేద్దాం. వాటర్ తీసేసి ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే మనకి ఇంకో వర్క్ ఉన్నది. మన కాంటాక్ట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, సో ఇప్పుడైతే వాటర్ తీసిన తర్వాత మళ్ళీ కలుస్తా. సో ఇప్పుడు వాటర్ వేసేయడం, ఇక కిందికి వెళ్తూ ఉంటాయి మనకి లైన్గా. చుట్టూ కట్టాలి కానీ ఇక మనం వేస్తలేం, ఎందుకంటే చాలా ప్రాబ్లం ఉంటుంది. వేసామా చుట్టంగా వీళ్ళ దాన్ని లెక్క వేయాలన్నమాట కట్ట. అప్పుడు ఇది అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే ఇది కట్ట ఆల్రెడీ వేసే ఉన్నది. ఇల్లే స్టోరేజ్ అవుతాయి, ఏం అవసరం లేదు ఇది. సో ఇక ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఏం చేయాలని వర్క్ ఉందని చెప్పాను ఇక. సో ఇప్పుడు మన కాంటైనే దానికైతే నెంబర్లు వేయాలన్నమాట. ఇట్లా మనకు ఒక నెంబర్ వస్తుంది, ఆ టోకెన్ నెంబర్. మనకి ఆ టోకెన్ నెంబర్ అయితే ఆ బస్సులకి వేసి పెట్టుకోవాలి. ఎందుకంటే బస్సులు అయితే మిస్సింగ్ మ్యాచ్ కాకుండా ఉంటాయి. బస్సులకి అయితే కామన్గా ప్రతి ఒక్కరు వేస్తారు అనమాట. మనం కూడా వేయాలి. ఇప్పుడు మనకు ఒక నెంబర్ వచ్చింది, అది ఇంటి వరకు చెప్తా. దాన్ని ఇప్పుడు ఇంటికి పోయి ఆ బస్సులకి అయితే ఒక నెంబర్ వేయాలి. ఫటాఫట్ అయితే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి ఆ నెంబర్ అయితే వేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఫైనల్గా అయితే మన వడ్లు అయితే కాంట్ అయిపోయినాయి.
కనబడుతుంది చిక్కుడుదా ఇవి మన ఒడ్లు ఇవే. ఇక వీటికైతే ఒక నెంబర్ అయ్యారు ఇప్పుడు వీటికి. ఆ పక్క పట్టు అయితే వేరే వాళ్ళు పెడుతుర్రు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరద మడత పెట్టి దాంట్లో దీనికైతే నెంబర్ వేయాలి. దగ్గర 20 రోజుల తర్వాత అయితే మనైతే కంట అయిపోయినాయి. సో గైస్ ఇప్పుడు అయితే ఏం చేయాలి, నెంబర్ అయితే ఇద్దాం. నెంబర్ వేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. 1 hour later. ఇక నెంబర్ కూడా అయితే అయిపోయింది. ఇప్పుడైతే లోడ్ అయితే మన వడ్లు కనబడుతుందా, మన డిసెంబర్లో ఎక్కాక మన బాధ్యత. ఇక లారీలు ఎక్కిన తర్వాత ఇక మనదైతే కాదు. సో మొత్తం అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నాం. డిసెంబర్ కూడా వెళ్ళిపోయింది. అది తీద్దామంటే టైం లేదు అక్కడ కొంచెం. మన ఇంకో బ్యాగ్ అయితే అక్కడ ఉంది. విరాలు అయితే వచ్చారు మన జాగాలు అయితే కవర్ వేసేసారు అప్పుడే, ఎందుకంటే మార్కెట్లో స్పేస్ అయితే దొరుకుతలేదు. సో ఇది గైస్ ఇవాళ బ్లాగ్. హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చినట్టయితే ఫటాఫట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ బాయ్.